సో సర్కిల్లోని సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుంచి ఎనీ గివెన్ పాయింట్ ఆన్ ది సర్కిల్కి మనం కలిపే డిస్టెన్స్ ఏదైతే ఉందో అది అన్ని చోట్ల సేమ్ ఉంటుంది, అండ్ దట్ ఈస్ ద రేడియస్. అండ్ so a collection of all the points in a plane at fixed distance, the distance is fixed from fixed point to the fixed point at the center is called the circle. So a chord generates a segment which is a minor segment and also a major segment. Circle రెండుగా డివైడ్ అయిపోతుంది సెగ్మెంట్ తోటి, ఈ లైన్ సెగ్మెంట్ కార్డ్ తోటి. ఆర్క్ తోటి సర్కిల్ ఒక మైనర్ ఆర్క్ ఏమో స్మాలర్ సెక్టర్ ఇస్తుంది, మేజర్ ఆర్క్ ఏమో మేజర్ సెక్టర్ని ఇస్తుంది. సో ఈ సీక్వెన్స్లోనే నెక్స్ట్ లేటెస్ట్ టాపిక్ ట్యాంజెంట్. ఒక లైన్ ఒక సర్కిల్ తాలూకా స్టడీ అయ్యే ట్యాంజెంట్ అనే కాన్సెప్ట్. ఆ లైన్ ఇక్కడ కామన్గా ఎక్కడ కూడా కాంటాక్ట్ లేదు, సో నాన్ కాంటాక్ట్ లైన్ ఇక్కడ. సో పీక్యూ ఈజ్ అ నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్ విత్ రెస్పెక్ట్ టు దిస్ సర్కిల్. ఇక్కడ పీక్యూకి సర్కిల్కి సింగిల్ పాయింట్ ఏలో కాంటాక్ట్ ఉంది. సో ఒక్క కామన్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఉంది సర్కిల్కిను ఈ లైన్కి. ఇక్కడ ఆ లైన్ లోపలికి జరిగింది, ఇక్కడ ఉన్న లైన్ ఇలా జరిగి టచ్ అయింది, తర్వాత ఇప్పుడేమో లోపలికి వచ్చింది. లోపలికి వచ్చిన తర్వాత రెండు పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ ఏర్పడ్డాయి. సో 2 కామన్ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ సర్కిల్కి ఏర్పడ్డాయి, పాయింట్స్ ఏ అండ్ పాయింట్ బి. అండ్ ఇక్కడ సింగిల్ పాయింట్ ఉన్నంతసేపే అది ట్యాంజెంటు. ఎప్పుడైతే అది కొద్దిగా లోపలికి జరుగుతుందో ఆ లోపల జరిగిన తత్క్షణం 2 పాయింట్లు ఎప్పుడైతే జనరేట్ అవుతాయో అక్కడి నుంచి ఆ లైన్ని, 2 పాయింట్లు ఉన్న లైన్ని సీకెంట్ అంటాము, ఒక్క పాయింట్ ఉన్న లైన్ని ట్యాంజెంట్ అంటాము. సో లైన్ వితౌట్ రిలేషన్ ఇక్కడ, ఇదేమో లైన్ రిలేటెడ్ విత్ 1 ఇంటర్సెక్టింగ్ పాయింట్ కాబట్టి పీక్యూ ఇస్ ట్యాంజెంట్ టు సర్కిల్. ఇక్కడ 2 కామన్ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ కాబట్టి ఇట్ ఈస్ అ సీకెంట్ ఆఫ్ ది సర్కిల్. సో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో పుల్లీలోని ఈ తాడు ట్యాంజెంటే, ఈ తాడు ట్యాంజెంటే, సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇక్కడ కూడా. సో యాజ్ యూ కెన్ సీ, నేను ఇలాగ ఒక లైన్ ఇలా తీసుకొచ్చి సర్కిల్కి టచ్ చేస్తే ఒక్క పాయింట్ ఏలోనే టచ్ అవుతుంది. అదే సర్కిల్ని నేను ఇలా లోపలికి తిప్పితే సీకెంట్ జనరేట్ అయింది. ఇదే పాయింట్ మళ్ళీ నేను ఈ లైన్ కూడా యాజ్ యూ కెన్ సీ ఇక్కడ మ్యాక్సిమం ఉంది, అలా వెళ్ళే కొద్దీ లైన్ ఇక్కడ చాలా చిన్నదైపోతుంది, చిన్నదైపోయి చాలా చిన్నదైపోయి పాయింట్ సైజ్కి వచ్చిన చోట ప్రదేశంలోనే మనకి ట్యాంజెంట్ మిగిలింది. మళ్ళీ అదే ట్యాంజెంట్ దగ్గర నేను ఇటు కూడా రొటేట్ చేస్తే సిమిలర్గా మళ్ళీ సీకెంట్ జనరేట్ అవుతుంది. సో అదే ఫిక్స్డ్ పాయింట్ దగ్గరే నేను రొటేట్ చేయగలిగితే మళ్ళీ సీకెంట్ ఇలా జనరేట్ అవుతుంది. ఇక్కడైనా సీకెంట్ ఆ పాయింట్కి అబోవ్గా జనరేట్ అవుతుంది, లైన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఎనీ గివెన్ పాయింట్కి, ఆ ఒక్క పాయింట్కి ఒక్కటే ట్యాన్ ఉంటుంది, ఏమాత్రం రొటేట్ చేసినా అది సీకెంట్లోకి వెళ్ళిపోతుంది, ఇటైనా సరే. సో ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ ఓన్లీ 1 ట్యాన్ ఈజ్ పాసిబుల్. ఎనీ రొటేషన్ దిస్ వే ఆర్ దట్ వే విల్ లీడ్ టు ఏ నాన్ ట్యాంజెంట్ విచ్ ఇస్ సీకెంట్. సో ఈ 2 ఎండ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎండ్ పాయింట్స్ స్లోగా దగ్గరకు వచ్చేస్తున్నాయి. వచ్చి ఒక్క పాయింట్కి వచ్చేసరికి 2 ఎండ్ పాయింట్స్ ఒక్క పాయింట్ దగ్గర పడేసరికి అది ట్యాన్ అయింది. సో ఈ కార్డ్ ఏదైతే ఉందో ఏబీ కార్డ్, దీని తలగా లెంత్ ఇక్కడ తగ్గిపోయింది, ఆ లెంత్ పాయింట్ అయిపోయింది. సో ఏ మీదనే బి వచ్చి కూర్చుంది. సో ట్యాన్ టు ఏ circle is special case of secant when 2 end points of its chord coincide at a single point. ఈ పాయింట్ ఏ ఏదైతే ఉందో ఈ పీక్యూ అనే ట్యాంజెంట్కి ఆ పాయింట్ ఏ ఈజ్ కాల్డ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. And PQ is said to touch the circle at A. So ఇక్కడ కీవర్డ్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ టచ్. ఒక గివెన్ సీకెంట్కి ఇటుపక్క ఇవేవి ట్యాంజెంట్స్ కాదు, ఇవి కూడా సీకెంట్సే.
ఈ కార్డ్ లెంత్ ఎప్పుడైతే అలాగా గ్రాడ్యువల్గా రెండు ఎండ్ పాయింట్స్ కలిసిపోయి 0 అయిపోయిందో లెంత్ ఆఫ్ ది కార్డ్, అట్ దట్ పాయింట్ ఇట్ బికమ్స్ ఎ ట్యాంజెంట్. ఒక గివెన్ లైన్కి ఇక్కడ ఒక ట్యాంజెంట్, ఇక్కడ ఒక ట్యాంజెంట్ పాసిబుల్. సో ఓన్లీ 2 parallel tangents are possible for a given secant. సో అదే రాశాను, 2 parallel tangents. సో ఒక సైకిల్ వీల్ మూవ్ అవుతున్నప్పుడు ఆ రోడ్కి ఆ వీల్ ట్యాంజెంట్గా రన్ అవుతుందని చెప్పడానికి ఓన్లీ 1 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లో అది ట్యాంజెంట్గా రన్ అవుతుంది, అండ్ దట్ విల్ బీ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అండ్ దిస్ ఈస్ ద రేడియస్ ఫ్రమ్ ద సెంటర్ ఓ. సెంటర్ ఓ నుంచి అనేకమైన రేడియస్లు ఉంటాయి, కానీ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ టు ద రోడ్, దట్ ఈస్ ద ట్యాంజెంట్, రోడ్నే ట్యాంజెంట్గా అనుకోండి, అప్పుడు సెంటర్ ఓ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కట్ అవుతుంది. సో థీరమ్ 1 says the tangent at any point of a circle, the tangent at any point of a circle, ఈ సర్కిల్ ఇక్కడికి వస్తే ఇది ఇక్కడికి వస్తే ఈ పాయింట్ అవుతుంది, ఇది ఇక్కడికి వస్తే ఈ పాయింట్ ఆఫ్ ది సర్కిల్. సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్, ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్కి వచ్చేసరికి అది ఆటోమేటిక్గా రేడియస్కి పర్పెండిక్యులర్ టు ద రేడియస్ టు ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, సేస్ థీరమ్ 1. ఇప్పుడు ఇదే ఓపీ అందాము. ఈ స్పోక్ టచ్ అవ్వాలంటే ట్యాంజెంట్ని క్యూ అందాము, ఈ స్పోక్ టచ్ అవ్వాలంటే ఆర్ అందాము, ఎస్ టీ. సో యాజ్ వీ కెన్ సీ ఓపీ ఒక్కటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లో టచ్ అవుతుంది, ఇంకేది ఈ ట్యాంజెంట్ని టచ్ అవ్వాలన్నా ఆ లైన్ ఈజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది సర్కిల్, దేర్ ఫోర్ ఓపీ ఈజ్ పెర్పెండిక్యులర్ టు XY. సో ఇటు ఓక్యూ ఓపీ కన్నా పొడుగు, ఓఎస్ కూడా ఓపీ కన్నా పొడుగు, అండ్ పాయింట్ ఎస్ అండ్ క్యూ ఆర్ అవుట్ సైడ్ ద సర్కిల్. యాజ్ యూ కెన్ సీ ఓన్లీ పాయింట్ పీ ఈజ్ టచింగ్ ద సర్కిల్. సో నౌ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే ఎనీ అదర్ పాయింట్ ఆన్ ద సర్కిల్ ఈజ్ లాంగర్ దాన్ ఓపీ, అంటే ట్యాంజెంట్కి దానికి ఉన్న డిస్టెన్స్ అన్నమాట. This line OP, which is also the radius of the circle and the line containing the radius through the point of contact, is also called the normal to the circle, normal to the road or point of contact, or the tangent of the circle.